హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను పాలకూర చికెన్ టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. 1/2 కేజీ చికెన్ తీసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని నీళ్ళు పెట్టుకొని నీళ్ళు ఇలా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు పాలకూర ఇందులో వేసుకోవాలి. ఒక 2 కట్టలు పాలకూర తీసుకొని నీట్గా కడిగి ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన పాలకూరని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు పాలకూర, కొంచెం కొత్తిమీర, ఒక 8 పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా ఇవన్నీ మిక్సీలో వేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఓల్ గరం మసాలాలు కొంచెం కొంచెంగా వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలుపుకొని ఇంతకు ముందే మనం నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా, అదంతా ఇందులో వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం పెరుగు వేసుకోవాలి. వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కలుపుకొని చికెన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే చికెన్ నుంచి వాటర్ వచ్చి ఇలా ఉడికి ఉంటుంది కదా, ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో ఇంతకు ముందే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర, కొత్తిమీర అవన్నీ, ఆ పేస్ట్ మొత్తం ఇందులో వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇంతకు ముందే చికెన్లో కారం, సాల్ట్ అవన్నీ వేసుకున్నాం కదా, మరొకసారి ఇక్కడ చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే చికెన్ మొత్తం ఉడికిపోయి ఇలా దగ్గర పడిపోయి ఉంటుంది కదా, ఇదంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. అంతే, రెడీ అయిపోయినట్టే. ఎంతో టేస్ట్గా ఉండే పాలకూర చికెన్ అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.